చూడకుండా ఉంటాక రంగయ్య గారికి 100 రూపాయలు ఇచ్చాను. తీసుకుని కూడా కోడ తొక్కించాడు. ఇసుకి అలా నా కొడుకు. ఆడపుట్టుక సరిగా తెలుగుచా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. దీనికి ఆ రోజు టెంట్ లాగి నా పరువు కాపాడినందుకు థ్యాంక్స్. సర్లే, నాది కూడా థ్యాంక్స్ నే. పో బయలుదేరు. పెద్ది నువ్వు నన్ను అడగకుండా సాయం చేసినట్టు ఎవడో నన్ను అడగకుండా ముద్దు పెట్టేశాడు. అమ్మని ఎవడా నంది కొడుకు? అయ్యో, వాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. కుప్పేయాల నా కొడుకుని. ఇవన్నీ జరిగే పని కాదు. ఎల్లప్పుడు వెళ్ళు, ఇక్కడ పెడతా. నువ్వు ముందు బయలుదేరు. వెళ్ళు పెద్ది. పద. ఆడి చేతులు నీలాగే కండలు తిరిగి ఉంటాయి. ఛాతీ కూడా నీలాగే విశాలంగా ఉంటుంది. ముద్దు పెట్టినప్పుడు ఆడి ఊపిరి నా నుదుటికి తగిలింది. ఒంటి వాసన కూడా నీలానే ఉంటుంది. అంటే ఆడు నీలా ఉంటాడని చెప్పనా, నువ్వే అని చెప్పనా? నేనే తెలిసిపోయింది కదా. ఏంటి ఏం చేయమంటావు? చెప్పు. ముద్దు పెట్టింది నువ్వేనా? ఆడపిల్లకి ఇష్టం లేకుండా ముద్దు పెట్టకూడదని తెలీదా? ఒకడు ప్రేమార్థంగాని పువ్వు ఇచ్చి చెప్తాడు, ఒకడు ఉత్తరం రాసి చెప్తాడు.